మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఐపీఎల్ వెనుక అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహీం చేస్తున్నటువంటి దారుణాలు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఇప్పుడు క్రీడా వర్గాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహీం అతడి డి కంపెనీ ముఠా నుంచి వచ్చిన ప్రాణ భయమే ప్రధాన కారణం అంటూ తాజాగా లలిత్ మోదీ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ వైరల్గా మారాయి. ఐపీఎల్ జట్టుపైన పట్టు సాధించడంతో పాటు భారీగా సాగే అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ను చూసి చూడనట్లు వదిలేయాలంటూ దావుద్ ముఠా తనను తీవ్రంగా బెదిరించిందని లలిత్ మోదీ తాజాగా ఆరోపించారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో లండన్ నుంచి మాట్లాడుతూ ఆయన ఈ యొక్క బాంబు పేల్చారు. ఈ అంశంలో ఈ యొక్క ఇంటర్వ్యూలో అనేక అంశాలని వెల్లడించడం జరిగింది. లలిత్ మోదీ కథనం ప్రకారం చూస్తే ఐపీఎల్ ప్రారంభ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అక్రమాలకు తాను అస్సలు ఒప్పుకోలేదని, అందువల్లే అండర్ వరల్డ్ ముఠా తనను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా 2009లో సార్వత్రిక ఎన్నికల భద్రత కారణంగా ఐపీఎల్ రెండవ సీజన్ను ఒక రాత్రిలో దక్షిణాఫ్రికాకు మార్చడం వల్ల భారత్లో టోర్నమెంట్ రద్దవుతుందని బెట్టింగ్ కాసిన దావూద్ బుక్ మేకర్ల సిండికేట్ 1000 కోట్లు నష్టపోయిందని, ఆ నష్టాన్ని తన నుంచి వసూలు చేయాలని చూశారని ఆరోపించారు. ఫిక్సింగ్స్ సహకరిస్తే $100 మిలియన్ లంచం ఇస్తామని ఆఫర్ కూడా చేసినట్టుగా, దాన్ని నేను తిరస్కరించినట్టుగా లలిత్ మోదీ చెప్పారు. ఈ వివాదం ముదిరినటువంటి తరుణంలో 2012లో లండన్లో జరిగిన ఒక భయానక సంఘటనను లలిత్ మోదీ గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3:30 సమయంలో బాబా అనేటువంటి ఒక మధ్యవర్తి ద్వారా లండన్లోని ఒక పెంట్ హౌస్కు తనను పిలిపించారని, అక్కడ ఆ మధ్యవర్తి టెర్రస్ పైకి వెళ్ళి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావుద్ ఇబ్రాహీంకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడని కూడా చెప్పారు. ఐపీఎల్లో మాకు ఒక టీం కావాలి, నీ సమస్యలన్నీ నేను 1 నిమిషంలో తీరుస్తానని ఆ దావుద్ ముఠా ఒత్తిడి తెచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్రంగా భయాందోళనకు గురైనట్లుగా కూడా ఈ లలిత్ మోదీ అంగీకరించారు ఈ యొక్క ఇంటర్వ్యూ. అయినా తాను దానికి ఒప్పుకోలేదంటూ కూడా దూరంగా ఉన్నట్లుగా స్పష్టం చేశాడు. తన నిరాకరణ కారణంగా దావుద్ ముఠా తనపైన 3 సార్లు అత్యాయత్నాలు చేసిందని, ముంబైలోని తన ఇంటి వెలుపల కాల్పులు జరపడంతో పాటు జోహెన్బర్గ్, క్రొయేషియా సరిహద్దులలో హిట్మ్యాన్లను రంగంలోకి దించారంటూ కూడా లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు లండన్లోని స్లోన్ స్ట్రీట్లో తన కొడుకును కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంటూ అనేక ఆసక్తికరమైనటువంటి భయాందోళన కలిగించేటువంటి అంశాలు ఈ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ చెప్పడం జరిగింది. అయితే చివరకు డి కంపెనీకి చెందినటువంటి చోటా షకీల్ లైవ్ ఇంటర్వ్యూలో లలిత్ మోదీతో సమస్యలు తీరిపోయాయని ప్రకటించాడని, తాను క్రికెట్ ప్రపంచం నుంచి పూర్తిగా తప్పుకుంటానని మాట ఇవ్వడం వల్లే తన ప్రాణాలు దక్కాయంటూ కూడా లలిత్ మోదీ వెల్లడించారు. కాగా చోటా షకీల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది కేవలం వ్యాపార ఆర్థిక లావాదేవీల వివాదం మాత్రమేనంటూ గతంలో ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా కూడా భారత్లో పలు ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటూ 2010 నుంచి లండన్లో తలదాచుకుంటున్నటువంటి లలిత్ మోదీ చేస్తున్నటువంటి వరుస కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. క్రీడా రాజకీయ వర్గాలలో కూడా పెను దుమారాన్ని రేపుతున్నాయి. 2 రోజుల క్రితము ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి తేవడం జరిగింది లలిత్ మోదీ. ఇదంతా స్క్రిప్ట్ బేస్గా జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచెస్లు అన్నది కూడా రక్తి కట్టించడానికి కొన్ని స్క్రిప్ట్ బేస్ ఇన్సిడెంట్లు కూడా చేస్తుంటామని ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఇతరత్ర కానీ ఇప్పుడు అండర్ వరల్డ్ దావుద్ ఇబ్రాహీం కూడా ఉన్నాడంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ కానీ వరుసగా ఐపీఎల్ పైన చేస్తున్నటువంటి కామెంట్స్ అనేటివి సంచలనంగా మారుతున్నాయి. అయితే దీనిపైన భిన్నంగా స్పందిస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు, క్రీడాకు సంబంధించినటువంటి ప్రముఖులు. ఎందుకంటే 2010-12 ఎప్పుడో 9లో జరిగినటువంటి ఘటనలను ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించకుండా, ఎవరికీ చెప్పకుండా, ఎక్కడ కంప్లైంట్లు కూడా చేయకుండా ఇప్పుడే దీన్ని తెరపైకి ఎందుకు తీసుకువచ్చారు? 2012-13 టైంలో కూడా ఒక కాంగ్రెస్ నేత వల్లే నేను ఆయా భయాందోళన కోసమే ఈ తప్పుడు కేసులు నా మీద పెట్టారంటూ చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు ఉంటే, ఇప్పుడు నేను ఇండియా నుంచి పారిపోవడానికి దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్ అంటే ఇంకొక వర్షన్ చెప్పడం అనేది ఈ 2 భిన్న ధోరణులు కూడా లలిత్ మోదీ నుంచి వస్తున్నటువంటి సందర్భాలను చూస్తే ఐపీఎల్ పైన కావాలనే లలిత్ మోదీ ఈ రకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి అంటూ కూడా మరికొందరు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం లలిత్ మోదీ చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.